లైక్ హిట్ సిరీస్ అయినా, అనిమల్ అయినా, ఆర్ఎల్స్ లక్కీ భాస్కర్ అయినా, ఇప్పుడు శ్రీనాథ్ మాగంటి అంటే ఇన్ని పేర్లు చెప్పగలుగుతున్నావు అంటే అప్పుడు దాకా నా మొహం కూడా తెలియని వాళ్ళు కనీసం ఈ అబ్బాయిని ఇక్కడ చూసా అని అనుకుంటూ ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ. సో వెన్ బయటికి వెళ్ళినప్పుడు ఐ అండర్స్టాండ్, ఓకే మనం దగ్గర అయ్యాం జనాలకి. ఇప్పుడు మీకు ఈ ఎక్స్పీరియన్సెస్ మీరు చెప్తున్నారు కదా, సినిమా రిలీజ్ టైంలో త్రివిక్రమ్ గారు మాట్లాడారు. త్రివిక్రమ్ గారు ఆ మాట అనటం అనేది ఈజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు బి వెరీ ఆనెస్ట్. అంటే అంతా నాకు వచ్చు అని రిలాక్స్ అయిపోలేను నేను. అంటే ఆయన ఇంకా పొటెన్షియల్ ఉంది అని. సరే, మీరు పెళ్ళికి ఎప్పుడు వెళ్తున్నారు? విజయ్ గారు స్టార్టెడ్ ఫ్రమ్ క్యారెక్టర్ సైడ్. రష్మిక గారు వర్క్డ్ యాజ్ మచ్ యాజ్ షీ కుడ్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్. వాళ్ళు పవర్ కపుల్గానే బయటకు వస్తారని నా గట్టి నమ్మకం. బికాస్ దే ఎంపథైజ్ విత్ పీపుల్ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో ఏంటి అంటే కూచిపూడిలో గోల్డ్ మెడలిస్ట్ బట్ టర్న్స్ ఇంటూ యాక్టింగ్. మగధీర మూవీ చూసినప్పుడు నేను సినిమాలపైన ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది నాకు బేసికలీ. తర్వాత ఎప్పుడు నేను మగధీరలో కాజల్ లాగా మిత్రవింద రోల్ నన్ను ఊహించుకోవడము ఇలాంటివన్నీ చాలా చేశానప్పుడు. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు మెన్షన్ హౌస్ మళ్ళీ మూవీ టీం ఉన్నారు. March 6th థియేటర్స్లోకి రాబోతున్నారు అనమాట. అండ్ ఈ మూవీ తోటి ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. అండ్ శ్రీనాథ్ గారితో స్టార్ట్ చేస్తా. శ్రీనాథ్ గారు, హాయ్, వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ యూ కెన్ స్టార్ట్ విత్ ఇప్పుడు ఇంత డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే మీరు వెళ్ళిపోతారా అనుకుంటారండి. నేను అలాగను. దెన్ వెరీ హ్యాపీ. అండ్ మంచి బజ్ వచ్చింది అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చాలా టీజర్ ఇవన్నీ కంటెంట్స్ చూస్తుంటే. అండ్ శ్రీనాథ్ గారు, హాయ్. సో ఇండస్ట్రీలో ఒక మంచి వినిపించే ఆర్టిస్ట్ పేరు మీది. డెఫినెట్లీ మీరు చేసిన ఫిలిమ్స్ అవ్వచ్చు, ప్రీవియస్ వర్క్స్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఈ మెన్షన్ హౌస్ మల్లేష్ అనేది డెఫినెట్లీ మీ మీద మీ చుట్టూ మీ మీద ఎక్కువ ప్రియారిటీ వైజ్ జరిగే కాన్సెప్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఇది విన్నప్పుడు మీకు ఎంత ఎక్సైట్మెంట్ అనిపించింది? మొత్తం సినిమా నా గురించే కాబట్టి మొహమాటం లేకుండా చాలా బాగా అనిపించింది. ఓకే. సో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వేర్ అందరం కనెక్ట్ అవుతూ ఉంటాము సరదాగా. ఐ మీన్ ద జోక్స్ కూడా ఎలా అంటే ఏదో నామకే వస్తే నవ్విస్తున్నాం అలా కాకుండా వీ ట్రైడ్ అవర్ బెస్ట్ ఇన్ గివింగ్ యూ ఆర్గానిక్ జోక్స్ ఇవ్వడానికి ట్రై చేసాము. రోజు మన వాడుక భాషలో ఎలా ఉంటుంది, ఏమరా మింగే అంటాం కదా, సంథింగ్ లైక్ దాట్ అలానే చేసుకుంటూ వెళ్ళాము. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. యాజ్ ఇట్ ఈస్ ఆ ప్రాపర్ స్లాంగ్ తోటే ఉంటాయి డైలాగ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మొత్తం సినిమా మొత్తం రూటెడ్ తెలంగాణ. మీకు తెలంగాణ కావాలంటే తెలంగాణ ఇస్తా, ఆంధ్ర కావాలంటే ఆంధ్ర ఇస్తా, మీకు ఏం కావాలో మీరు అడుగురి. మీరు ఏదైతే అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ మీరు నమ్మారో అది ఆయన ఫుల్ఫిల్ అయ్యారని అనుకోవచ్చా? యాజ్ అంటే మీరు ప్రీవియస్ కొంచెం ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి ఎక్కువ ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేశారని అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. బికాజ్ నేను బాలా దగ్గరికి వచ్చినప్పుడు అలా తీయాలి, ఆ డైరెక్టర్లో తీయాలి, ఈ డైరెక్టర్లో తీయాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో రాలేదు. తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. సో నేను వచ్చి నాకు నచ్చినట్టు తీయని నేను రుద్దటం ఈజ్ నాట్ రైట్. కరెక్ట్. సో ఆయనకి ఎలా కావాలో తెల్ల కాగితంలో వచ్చాం. ఆ సెట్ ప్రిపరేషన్ అంతా మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అఫ్కోర్స్ లాంగ్వేజ్కి వచ్చేసరికి తెలంగాణ, నేను పుట్టి పెరిగింది ఈడనే కాబట్టి నా దోస్తులు కూడా మొత్తం అంతా ఇక్కడ నాకు వచ్చేసింది. అది పట్టుకుని దాన్ని ఇబ్బందిగా నేను గుర్తు పెట్టుకుని మారాలి అనేం లేదు. సూపర్ అండి. ఇంకా మనం మాట్లాడేసుకుందాం. ఇంకా మేము పక్కకి వెళ్తాం. సో అంటే జనరలీ తెలిసిన వాళ్ళు, బాగా పరిచయం ఉన్న వాళ్ళు గాయి అని పిలుస్తారు. అండ్ ఇండస్ట్రీ స్క్రీన్ నేమ్ ఇదంతా కూడా రమణ. అంటే సో ఏంటి అంటే కూచిపూడిలో గోల్డ్ మెడలిస్ట్ బట్ టర్న్స్ ఇంటూ యాక్టింగ్. ఏంటి అంటే ఇది ఇంకో డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. డిఫరెంట్ ఫేజ్ అని చెప్పను, ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ ఫేజ్ అని చెప్తాను నేను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే యాక్ట్రెస్ అవ్వాలనేది ఉండింది కానీ బట్ రియలైజ్ అవ్వలేదు ఎప్పుడు. మళ్ళీ రిపీట్ చేసిన అనుకుంటారు కానీ మగధీర మూవీ చూసినప్పుడు నేను సినిమాలపైన ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది నాకు బేసికలీ. తర్వాత ఎప్పుడు నేను మగధీరలో కాజల్ లాగా మిత్రవింద రోల్ నన్ను ఊహించుకోవడము ఇలాంటివన్నీ చాలా చేశానప్పుడు. తర్వాత స్లోగా నేను కాలేజ్ డేస్కి వచ్చిన తర్వాత యాక్టింగ్ అనేది రియల్గా నాకు ఇంట్రెస్ట్ ఉందనేది నేను రియలైజ్ అయ్యి సో ఐ స్టార్టెడ్ పర్స్యూయింగ్ యాక్టింగ్. ఆడిషన్స్ ఇచ్చాను, చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. చాలా ప్రాజెక్ట్స్ నా వరకు వచ్చి ఆగిపోయాయి. సో ఆల్మోస్ట్ ఇంకా నేను గివప్ చేద్దాము అన్న మూమెంట్లో నాకు మెన్షన్ హౌస్ మల్లేష్ నా వరకు వచ్చింది యాక్చువల్లీ. సో బాలా గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హిమ్ బికాజ్ అంతకుముందు కూడా నాకు పీపుల్ వర్ నోటీసింగ్ మీ బట్ నాట్ నోటీసింగ్ మీ ఇనఫ్ టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ. సో అలా ఆల్మోస్ట్ నాకు ఇంకా సరే ఇంకా మనకు వర్కౌట్ అవ్వదేమో అని నేను అన్ని గివప్
యాక్టింగ్ అనేది గివప్ చేద్దామన్న టైంలో వెన్ సంబడి రికగ్నైజ్డ్ మీ అండ్ దెన్ హీ అంటే తను నమ్మారు, బిలీవ్ చేశారు. లేదు డెబ్యూ అయినా కూడా, ఎందుకంటే శ్రీనాథ్ గారికి ఆల్రెడీ సాలిడ్ హిట్స్ ఉన్నాయి. సో అంటే ఒక ఐడియా ఉంటుంది శ్రీనాథ్ గారి గురించి టు కాస్ట్ హిమ్. కానీ నా గురించి ఆయన డెబ్యూ అయినా కూడా ఆయన అంత గట్టిగా నమ్మి నన్ను తీసుకున్నారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ దట్ టు జ్యోతి అనేది చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. సో మీ నేమ్ రమణ అనేది ఫాదర్ నేమ్? మై ఫాదర్. అదే మీ సిస్టర్స్ ఇద్దరు ప్రమోట్ అంటే నేమ్స్ అదంతా అలా ప్రమోట్ చేయడం ఇదంతా ఏంటంటే యాక్టింగ్ పరంగా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు గివ్ అప్ అని, ఆడిషన్స్ అని, టెస్ట్ అని, ఇవంతా మీ ఇద్దరు యాక్టర్సే కాబట్టి సిస్టర్స్ ఇద్దరు ఎలాంటి డిస్కషన్స్ నడుస్తుంటాయి ఫిల్మ్స్ పరంగా? ఇప్పుడు ఈ సినిమా చేద్దాం అన్నప్పుడు మీరు ఏమేమి థింక్ చేశారు ఫస్ట్? టు బి వెరీ ఆనెస్ట్, ఇంట్లో అసలు యాక్టింగ్ డిస్కషన్స్ నడవండి. వీఆర్ లైక్ హ్యాపీ గోయింగ్ ఫ్యామిలీ, చిల్ హ్యాపీగా మా వర్క్ చేసుకుంటాము అండ్ ఖాళీగా టైం దొరికితే మూవీస్ చూస్తాము అండ్ విల్ గో అవుట్ ఆన్ డిన్నర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అంతకు మించి నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్ అసలు ఆ టాపిక్కే రాదు. When I get a project, I'll tell my family, they'll be very happy. They won't even ask like ఏంటి. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వాళ్ళు కొంచెం అడుగుతారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ దాని గురించి పర్టికులర్గా డిస్కషన్ అయితే నడవదు. అండ్ కమింగ్ టు మై నేమ్ ఇస్ రమణ, బేసికలీ ఐ లాస్ట్ మై ఫాదర్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. దాని తర్వాత మామూలుగా నా సర్నేమ్ వచ్చేసి గాయత్రి గురంకొండ. సో అందరూ కొండ 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 అని నన్ను ఏడిపించేవాళ్ళు స్కూల్లో, కాలేజ్లో. సో ఆ సర్నేమ్ పెట్టుకుంటే ఫన్నీగా అందరూ ఏడిపిస్తారని చెప్పి ఐ వాంటెడ్ టు అలా పెట్టుకోవచ్చు, రమణ అని పెట్టుకోవచ్చు కదా, వదిలేండి 3 పేర్లు అవుతాయి. సో అలా నాన్న పేరు యాడ్ చేసుకుందాం. ఇట్ విల్ బి ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ హిమ్. నేను కాసేపు శ్రీనాథ్ గారితో మాట్లాడేస్తాను. కానీ నేను పర్లేదు, మాకేం ప్రాబ్లం లేదు, మీరు మాట్లాడుకోండి. శ్రీనాథ్ గారు మీకు కంఫర్టేగా. శ్రీనాథ్ గారు మీరు ఇండిపెండెంట్ యాక్టర్గా ట్రై చేస్తున్నారు, అంటే లీడ్గా ట్రై చేస్తున్నారు అండ్ మంచి మంచి ప్రామినెంట్ ఫిల్మ్స్లో కూడా పార్ట్ అవుతున్నారు. సో ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ చేసుకోవడం, ఏది వర్కౌట్ అవుతుందని చేసుకోవడం, లీడ్గా ఎలాంటి వర్క్స్ చేయాలి అనుకోవడం. సో వాట్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఎలాంటి క్యారెక్టర్స్ పిక్ చేసుకుంటారు లీడ్గా చేసేటప్పుడు? మీ మైండ్ సెట్ అదంతా ఎలా ఉంటుంది? లీడ్గా చేసుకుంటున్నప్పుడు అయితే నేను కాంటెంట్ తప్ప ఇంకేం నమ్మటానికి లేదు. కథనే హీరో. నా ఇన్వాల్వ్మెంట్ లాస్ట్కి వస్తుంది, వేర్ నాకు ఇలా కావాలి అలా చేసి పెట్టు అని అడిగే స్పేస్లో నేను లేను. ఎందుకంటే బ్యూటిఫుల్ ఐడియా వచ్చినప్పుడు దాన్ని అలానే చూసుకుంటూ వెళ్ళిపోవాలి. దాంట్లో ఇన్నోసెన్స్ ఉంటుంది, దాంట్లో ఒక రియాలిటీ ఉంటుంది, ఒక ఆనెస్టీ ఉంటుంది. దాన్ని మనం ఫిక్షన్గా ఎక్కువగా మార్చుకుంటూ వెళ్తే వాస్తవానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అది ఇప్పటి వరకు అంటే ఇండస్ట్రీలో అబ్జర్వ్ చేస్తే ఏమనిపించింది అంటే కరెక్ట్గా పట్టుకున్నారని అనిపించింది. లైక్ హిట్ సిరీస్ అయినా, యానిమల్ అయినా, ఆర్ఎల్స్ లక్కీ భాస్కర్ అయినా, ఇప్పుడు శ్రీనాథ్ మాగంటి అంటే ఇన్ని పేర్లు చెప్పగలుగుతున్నావు అంటే డెఫినెట్లీ you are in making that mark of you అనేది అది మొత్తం నా క్రెడిట్ కాదు, బట్ గోస్ టు మై డైరెక్టర్స్ ఆల్సో. వాళ్ళు కూడా నన్ను అలానే చూసి దే గేవ్ మీ అ గుడ్ ఆపర్చునిటీ ఇన్ హిట్ యూనివర్స్ అండ్ యానిమల్ అండ్ లక్కీ భాస్కర్. ఈ ఏంటంటే నన్ను ఇంకా జనాలకి దగ్గరగా పరిచయం చేసింది సినిమా. సో అంటే అప్పుడు దాకా నా మొహం కూడా తెలియని వాళ్ళు కనీసం ఈ అబ్బాయిని ఇక్కడ చూసా అని అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పోస్ట్ లక్కీ భాస్కర్ నేను అందరికీ బాగా దగ్గర అయ్యాను అన్న ఒక చిన్న థాట్ ఉంది నాకు. ఎందుకంటే నేను బెంగళూరులో రోడ్డు మీద నడుస్తుంటే ఒక పెద్దవాడు నన్ను సూరజ్ అని పిలిస్తే ఎవరు సూరజ్ అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే సూరజే కదా నువ్వు అని అన్న. సూరజ్ అన్నా ఓకే, కానీ థియేటర్ అను లేదా ఆ క్యారెక్టర్ని ఇంకా పీపుల్ అంటే చీటర్ అని కాదు సార్. లక్కీ భాస్కర్లో ఎవ్రీవన్ ఇస్ గ్రేట్, అందరూ గ్రే షేడ్స్ లో ఉన్నారు. సో ఐఎమ్ ఆల్సో వన్ గ్రే, కొంచెం డార్క్ కలర్ లో ఉన్నాను. అండ్ కేరళ వెళ్ళినప్పుడు కూడా అక్కడ జనాలు దేవర్ లైక్ ఏ సూరజ్ అంద చేట అనుకుంటూ దేవర్ సేయింగ్ హాయ్ టు మీ. నాకు కూడా అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ. సో వెన్ బయటికి వెళ్ళినప్పుడు ఐ అండర్స్టాండ్, ఓకే మనం దగ్గర అయ్యాం జనాలకి. అది నాకు ఎలా అనిపించింది అంటే లైక్ మీకు ఈ ఎక్స్పీరియన్సెస్ మీరు చెప్తున్నారు కదా, సినిమా రిలీజ్ టైంలో త్రివిక్రమ్ గారు మాట్లాడారు లైక్ యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్, నాకు మీ పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది, మీరు డెఫినెట్లీ నాకు తెలిసి నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి క్యారెక్టర్స్ మీకు వస్తాయి అన్నట్టు ఒక ఆయన అంటే ఒక లైక్ ఒక గొప్ప డైరెక్టర్, ఒక మంచి అందరూ అభిమానించే డైరెక్టర్ అలాంటి మాటలు చెప్పడం మీకు యాజ్ అంటే మీకు అది ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు ఆ వర్డ్స్ నుంచి, ఆ ఫ్రేమింగ్స్ నుంచి? మీరు ఫస్ట్ త్రివిక్రమ్ గారు ఆ మాట అనటం అనేది ఈజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు బి వెరీ ఆనెస్ట్. అంటే అడగకుండా ఇచ్చిన బ్లెస్సింగ్ అది నాకు. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది అని సార్ అన్న తర్వాత అంతా నాకు వచ్చు అని
రిలాక్స్ అయిపోలేను నేను. అంటే ఆయన ఇంకా పొటెన్షియల్ ఉంది అని సటిల్గా నాకు చెప్పారని నేను భావిస్తున్నాను. సో దాన్నే ఇంకా నేను షార్ప్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్తో పాటు డిసిప్లిన్ పెంచుకోవాలి, Yes, yes. మై పర్సనల్ అండర్స్టాండింగ్ పెంచుకోవాలి, నా కెపాసిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ సబ్జెక్ట్ ఇంకా నేను పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ మీదకి అంటే ఇంకా నీకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది అని ఒక అదొక గుర్తు చేయడం హ్యాపీగా ఇలా లాగా, గుర్తు yeah, చేశారు అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. అంటే నాకు అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇది మ్యాన్షన్ హౌస్ ఏమో, Mansion house చాలా ఇది. చాలా దగ్గరికి House, వెళ్ళేసరికి అది yeah. తెలిసింది మెన్షన్ హౌస్ అని చెప్పి. అది అప్పుడు పొరపాటు మీద అవుద్ది కానీ మాది ఎలా అవుద్ది. జనరల్ గా నార్మల్ ఇప్పుడు ఎక్కడ బయట చూసినా మ్యాన్షన్ మళ్ళీ అనే అది ఉంటది కదా, బట్ చాలా తెలివిగా నేమ్ పెట్టారు. అది ఆ నేమ్ ఐడియా ఎవరిది అనేది నాకు అది కంప్లీట్లీ డైరెక్టర్ గారి ఐడియా. డైరెక్టర్ గారి చాయిస్ అయినా చెప్పండి, మీదేనా డైరెక్టర్ గారిదా? ఇద్దరిది లేండి. ఇద్దరు ఇన్పుట్స్ అన్నమాట. మీరు స్క్రిప్ట్ మీద బాలాను నేను ఇద్దరం కలిసి వర్క్ చేసామండి. ఈ సినిమాకి డైలాగ్స్ కూడా నేనే రాశాను. యా అలా డబ్బులు సేవ్ చేసుకున్నాం. ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ ఈజ్ మల్టీ టాలెంటెడ్. కథ విషయంలో అయితే పూర్తిగా బాల సతీష్ అండి. Yeah. కథ విషయంలో ముగ్గురులో ఈ సినిమా గురించి అనిపించిన ఒక ఒపీనియన్ చెప్పండి. నాకైతే ఇది ఫుల్ ఆన్ రూటెడ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. సో మేబీ పేరు చూసి కొంతమంది కొన్ని డౌట్స్లో ఉండొచ్చేమో, కానీ సినిమా చూసిన తర్వాత అందరు ఒపీనియన్స్ మారిపోతాయి. అండ్ యాక్చువల్లీ ఒకసారి సినిమా చూసిన తర్వాత వాళ్ళే అందరికీ 10 మంది సజెస్ట్ చేస్తారు అనే ఫీలింగ్ నాకైతే ఉంది. సో వీఆర్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్. డెఫినెట్లీ మూవీ అందరికీ కూడా రీచ్ అయ్యి అందరూ హ్యాపీగా మంచిగా నవ్వుకొని బయటకు వస్తారు ఆ 2 గంటలు. మీకేమనిపించింది పర్సనల్లీ? ఒక ఆనెస్ట్ అటెంప్ట్ అయితే చేసాం సార్, వేర్ దీంట్లో మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేము ఎంతవరకు ఇప్పుడు మేమే సినిమా తీసి మాకే నచ్చుద్ది, బాగుంది అని మేము అనుకోవటం ఈజ్ వెరీ కామన్. బట్ ఈ సినిమాకి మాకు తోడైంది మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ తోడయ్యారు, ధీరజ్ మొగిలినేని గారు, ధీరజ్ సినిమాస్ తోడైంది ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఆంధ్ర అండ్ సీడెడ్, అండ్ అథర్వ భద్రకాళి ఇన్ యుఎస్. సో ఓవర్సీస్ లో వస్తుంది మీకు అండ్ చాలా బజ్ కూడా వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే వాలిడేషన్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ పీపుల్, అంటే వీళ్ళు గేమ్లో మాకంటే ముందు నుంచి ఉన్నారు, దే అండర్స్టాండ్ ద మార్కెట్, చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు హౌ ఇట్ వర్క్స్ అనేది, అండ్ జనాలకి ఎలాంటి నచ్చొచ్చు అన్నవి బాగా నాలెడ్జ్ ఉన్న పీపుల్. ఈ బ్యానర్స్ మాకు తోడయ్యేసరికి మేము తీసింది కరెక్ట్ కాంటెంట్ అన్న దాని మీదే ఉన్నాం మేము, అండ్ ఇట్స్ అవుట్ రైట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సరే, మీరు పెళ్ళికి ఎప్పుడు వెళ్తున్నారు? ఎవరి పెళ్ళికి? పెళ్ళికి ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్ళాలి కదండి, చెప్పండి. బట్ ఐ విష్ the new couple, the power couple of Telugu industry, I wish all the very happy married life for them, and I'm sure they'll walk out like a power couple in the industry. Vallu ante kashtabadi vacharu from exactly Vijay garu started from a character side, Rashmika garu worked as much as she could in all industries. So knowledge on people and craft ఉండేసరికి వాళ్ళు పవర్ కపుల్గానే బయటకు వస్తారని నా గట్టి నమ్మకం, బికాస్ దే ఎంపథైజ్ విత్ పీపుల్ ఇస్ వాట్ ఐ బిలీవ్. యా, ఆ బ్యాక్లాష్ వస్తుంది అని టీమ్కి కూడా తెలిసినప్పుడు తరుణ్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ వాళ్ళందరూ నన్ను చెక్ చేసుకున్నారు, లైక్ అంతా ఓకేనా, వీఆర్ దేర్ అని చెప్పి. అది చాలా గొప్ప విషయం ఒక డైరెక్టర్ దగ్గర నుంచి. ఆయన నాకు గివింగ్ మీ వెరీ గుడ్ ఆపర్చునిటీతో పాటు ఎలా ఉన్నావు నువ్వు అని కూడా చెక్ చేసుకున్నారు. నేను ఇచ్చిన అవకాశం అన్నట్టు బిహేవ్ చేయకుండా హీ వాజ్ వెరీ మచ్ దేర్, లైక్ అరే అంత బాగుంది కదా, యువర్ రైట్, నువ్వు బాగా చేస్తున్నావు, నన్ను నమ్ము అని అన్నారు. అండ్ ఐ బిలీవ్ తరుణ్ సార్ కళ్ళు మూసుకొని నమ్మేస్తా, ఆయన చెప్పారు అంటే ఉట్టినే చెప్పరు. సూపర్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండి. మార్చ్ 6th మీతో పాటు మేము కూడా కూర్చొని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాం మల్లేష్ క్యారెక్టర్ని. అండ్ మీ ఇద్దరి మధ్య ఆ థింగ్స్, ఫనీ థింగ్స్ ఇంకా రివీల్ చేయలేదు కాబట్టి అవి ఏం చేయబోతున్నారు అనేది మేము కూడా సర్ప్రైజింగ్గా విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. థ్యాంక్ యూ అన్న.